చదువుతాను అన్నయ్య చదువు. అప్పుడు యెహోషువపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించింది. కహాతీయుల సంతతి వారును కురాహీల సంతతి వారునకు లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించింది. అంతటి వారు ఉదయమున లేచి తెకోవా అరణ్యమునకు పోయి, వారు పోవుచుండగా యెహోషువపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యము ముందర నడుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, చేయూరు మాన్యముల వాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను కనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీలను, చేయూరు మాన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు చేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందులు కాపర్ల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యము తరపు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒక్కరినూ తప్పించుకొనలేదు. యెహోషువపాతును అతని జనులు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, ఆ శవముల దగ్గర విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకున్నది. కొల్ల సొమ్మతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. గత కొద్ది వారాల నుండి యెహోషువపాతు రాజు యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ చివరి ఆదివారపు ఆరాధనలో కొన్ని విషయాలు చెప్పి మీ అందరికీ సాక్ష్యానికి అవకాశం ఇస్తాను. దేవుడు మాట్లాడాడు. భయంలో ఉన్న వీళ్ళు, టెన్షన్లో ఉన్న వీళ్ళు దేవుని సన్నిధిని కోరుకొని ఉపవాసం ఉండి, వినోదులు, యెరూషలేము వాళ్ళు, రాజు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ప్రభు ఆత్మ ఒకరి మీదకి వచ్చింది. మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన యెహోవా యుద్ధం చేస్తాడు, మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు అని దేవుని యొక్క మాటలు, గైడెన్స్, ఆలోచన దేవుని సేవకుల నుండి దైవ ప్రజలకు వచ్చింది. ఎలాంటి సిచ్యువేషన్ అది? యుద్ధ వాతావరణం. 3 రకాల సైన్యాలు, గొప్ప సైన్యం ఆల్రెడీ దిగారు. దండుపాలెంలో ఉన్నట్టుగా మైదానంలో దిగారు. అంటే వాళ్ళు వీళ్ళ మీద పడతారు. ఖచ్చితంగా యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? యుద్ధం నేను చేస్తాను, మీరు మౌనంగా ఉండండి. హల్లెలూయా. కత్తి ఖడ్గాలు ఏ అక్కర్లేదు, మీ తెలివి బుద్ధి అసలే అవసరం లేదు. కానీ మీరు మాత్రం బయలుదేరాలి. ఖడ్గాలు పట్టుకొని పోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ యెహోషువపాతు రాజు గాయకులను ఏర్పాటు చేశాడు, లేవీయులను ఏర్పాటు చేశాడు, వాయిద్యం వాయించే వాళ్ళని ఏర్పాటు చేశాడు. వాళ్ళు యెహోవాకు స్తోత్రం చేస్తూ, స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ముందు ఒక టీం ఉంది, ఒక గుంపు ఉంది. పాటలు పాడగలిగే వాళ్ళు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుడికి స్తోత్రం చేస్తూ, యెహోవా నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అసలు సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళ ఆరాధన ఏంటి? అసలు అక్కడ పరిస్థితి ఆరాధిస్తే అయ్యే పని అది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, యెహోవాకు స్తోత్రము చేయుచుండి గాయకులు,
స్తోత్ర గానాలు చేస్తూ పాటలు పాడుతూ వాళ్ళు ముందుకు బయలుదేరుతున్నారు. హల్లెలూయా. మరో మాటలు చెప్పాలంటే బెరాకాలోయ, స్తుతిలోయ. హల్లెలూయా. అంటే వీళ్ళ జీవితాలకు దేవునిని స్తుతించే అనుభవంలోనికి నడిపించారు, దేవునిని ఆరాధించే అనుభవంలోనికి నడిపించారు. దాని కొరకు క్రమాన్ని పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని గాయకులను నియమించి లేవీలు కహాతు సంతతిలో నుండి, కొరహు సంతతిలో నుండి లేవీలను ఏర్పాటు చేసి ఎవరికి పడితే వారు పాడినట్లేదండి. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు ఆరాధించండి. ఆరాధన కొరకు ఒక టీం. అందుకని కొన్ని చర్చెస్లలో వర్షిప్ టీం ఉంటుంది, వర్షిప్ లీడర్ ఉంటారు. వర్షిప్ చేయాలంటే ఒకే గొంతులో నుండి వచ్చినట్టు ఉండాలి ఆ గలాల కాలం. హల్లెలూయా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక టీం, వర్షిప్ టీం ఉంటే వాళ్ళు కలిసి పాడుతూ ఉంటే వీరులకు విరుసొప్పుగా ఆహ్లాదంగా అనిపించి కళ్ళు మూసుకొని తన్మయంతో చెందుతాం. హల్లెలూయా. నేను ఎందుకు మైక్ పట్టుకున్నా, నేను నాకు పాడడానికి మస్తు ఉంటుంది, కానీ నా గొంతు వేరే వస్తుంది, పాడే వాళ్ళ గొంతు వేరే ఉంటుంది. అందుకని దీని కిందికి అంట అడిగి నేను పాడినట్టు చేస్తా, అది వాళ్ళ గొంతు వినబడతాను ఈ పిక్చర్లో మాత్రం. హల్లెలూయా. వాయిస్ వాళ్ళది, నేను పాడిన అనుకుంటాను. ఎందుకంటే వాయిస్ మంచిగా ఉండదు కదా, నేను సాహసం చేయాలి. హల్లెలూయా. అట్లా చేయకపోవడం వల్లే మీకు నా మీద ఎక్కువ విలువ పెరిగింది. ఒకవేళ మిమ్మల్ని ముసుడు పెట్టి నా గొంతుతో సాగుబట్టిననుకో, అరే హల్లెలూయా. నన్ను మీరు గుర్తించరు కానీ నేను చేసే ప్రతి పనిలో దైవిక జ్ఞానం ఏమిటి? హల్లెలూయా. నాకు తెలిసింది, నాకు అర్థమైంది మాత్రం నేను చేస్తాను. నాకు తెలిసింది అర్థమైంది చేస్తాను. అంతకంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ చేస్తే నమ్మకం అవుతుంది కదా, ఎక్కువ చేస్తే ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది కదా, ఆనందం డిస్టర్బ్ అవుతుంది కదా. అందుకని నా పద్ధతిలో నేను ఉంటా. ఒకవేళ మీరు ఉన్నారు, నాకు పాడడం రాదు, మీరు పాడగలుగుతారు. ఇట్లా వాక్యం వస్తుందంటే మీ మనసులో స్ఫూరించాలి. ఏ చరణం అయితే బాగుంటుంది, ఏ పదం అయితే బాగుంటుంది, ఏ పదం అయితే బాగుంటుంది అని. ఒకవేళ వాడని అనగానే దానికి అనుసంధానం ఉంటే అవి పెట్టడం ఎత్తాలన్నట్టు. అప్పుడు మీరు నాకు శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతారు. కొన్నిసార్లు నేను చెప్పేదాకా మీకు లైట్ లేదు. ఎందుకు లేదంటే అయ్యే చెప్పాడు కదా, ఆయన ఏదంటే అదే పడదాం అనే మీమాంసలో ఉండదు. మీకు ఆత్మలో ఫ్రీడమ్ ఉంది. వాక్యం వస్తున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని పాటలలో చరణాలు ఉంటాయి, పదాలు ఉంటాయి. వాటిని ఒక్కసారిలో సైగ చేయగానే ఎత్తగలిగేటట్టు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు వర్షిప్లో అందరూ ఆత్మలో ఆనందిస్తారు, స్తుతిస్తారు. కానీ వీళ్ళ మైండ్లో కానీ వీళ్ళ ఆలోచనలో కానీ భయాలు పోయాయి, టెన్షన్ పోయాయి. దేవుడు అన్నాడు కదా, నేను యుద్ధం చేస్తాను, మీరు కేవలం మీరు ముందుకు వెళ్ళండి అన్నాడు. మీరు మౌనంగా ఉండి చూడండి అన్నారు. మీరు బయలుదేరండి అన్నారు. వీళ్ళు బయలుదేరారు, వెళ్ళారు. కానీ స్తుతించే గుంపు, పాటలు పాడే గుంపు, వాయిద్యాల గుంపు, ఆరాధన గుంపు, వర్షిప్ చేసే వాళ్ళందరూ ముందు వరుసలో ఉన్నారు. ఉదాహరణకు మీరు నన్ను ఏమనుకోరంటే నేను కొన్ని మంచి విషయాలు చెప్తాను. మీ అందరికీ పాడగలిగి గొంతుంది అనుకోండి. ఈ గొంతున్న వాళ్ళు మొదటి లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ కూర్చోవాలి. హల్లెలూయా. బ్రదర్స్ కూడా మొదటి లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఎందుకంటే వాయిస్ కొద్ది గొప్ప పర్ఫెక్ట్గా లేకపోయినా కొద్ది గొప్ప దేవుడు ఇచ్చిన స్వరం ది బెటర్ అనిపించే అంతా ఉందనుకో, అలాంటి వాళ్ళు ముందు వరుసలో కూర్చోవాలి. 3-4 లైన్లు. ఒకరికి కరెంట్ లేదు, మనకు వాయిద్యాలు లేవు, ఎవరికో ఒక చిన్న పడితే పాటితే అందరూ ఒకే స్వరం వచ్చినట్టు గల్లు అని అంటాట. మంచిగా వినడానికి మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఒక ఆయన వస్తుంది, ఇక్కడ ఒక ఆయన వస్తుంది, ఇంకొక ఆట వస్తుంది, ఇంకొక వీళ్ళకి కొంచెం పాడగలిగే వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఆ దరిద్రం పైన దరిద్రం ఆలోచనలు నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ ఎన్నిసార్లు వినో, ఒక్కసారి చెప్తే వినాలి, రెండోసారి చెప్తే వినాలి, మూడోసారి ఇక దేవుడిగా మూడోసారి ఇక నేను పట్టించుకోడు. నీకు అవకాశం ఇచ్చి ఏం చేశాడు, నీకు ఎందుకు అవకాశం అని కలిగిన వాని యొద్ద నుండి లేని వాని యొద్ద నుండి కలిగిన వానికి తీసుకొని ఉన్నవానికి ఇస్తే సమృద్ధి అవుతుంది అని. హల్లెలూయా. కాబట్టి మీరు కొంచెం ఏం చేయాలంటే వర్షిప్ మీద శ్రద్ధ పెట్టాలి. హల్లెలూయా. స్తుతి ఆరాధన మీద శ్రద్ధ పెట్టాలి.
స్తుతిస్తేనే కదా ఎరుపు గోడలు కోల్పోయింది. అంత పెద్ద గోడలు ఎట్లా కట్టారో, 2 రథాలు దాని మీద వెళ్ళే వెడల్పు గోడలు, అవి కూకేటి వెలుతో నేల మట్టం వరకు కోల్పోయాయి. అణుబాంబులు పెట్టలే, రాకెట్లు వేయలే, ఇంకేవో బాంబులు డ్రోన్స్లో గీళ్ళు ఏవి వాటి మీద వేయలేదు. కానీ స్తుతి ఆరాధన చేశారు. స్తుతి ఆరాధనలో మహిమకి వద్దండి. చాలా మంది స్తుతి ఆరాధనను నిర్లక్ష్యం చేస్తారు, పాటలను నిర్లక్ష్యం చేస్తారు, వర్షిప్ను నిర్లక్ష్యం చేస్తారు. అందుకే దీంట్లో మీరు ఏం చేయవచ్చు అంటే 2 చేయొచ్చు. యూత్ పిల్లలు, యూత్ అమ్మాయిని, ఆడపిల్లలు, మగపిల్లలు. ఇప్పుడు నాకు పాడడం వచ్చు అనుకో, నా మొదటి ఆలోచన ఎట్లుండాలి? గొంతులు చెక్ చేయాలి. మరి ఎవరి గొంతు బాగుంటుంది, ఇంకెవరి గొంతు బాగుంటుంది. మనం ఎప్పుడైనా పాడగలిగే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. స్వరాలు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చేసి వారిని ముందుకు నడిపించాలి, పక్కకు కూర్చోబెట్టుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మెల్లగా వాళ్ళ భయాలు పోతాయి. అసలు చర్చిలో ఎంతమందికి వాయిస్ ఉంది చూడాలి. కొన్నిసార్లు పెళ్ళైనా పర్వాలేదు, కొన్నిసార్లు వృద్ధులైనా పర్లేదు, కానీ వాళ్ళు సూపర్ వాయిస్ ఉంది. హల్లెలూయా. జానపద గాయకులు కనకమ్మ గొంతు బాగుంటుంది. బేబీ బేబక్క వరంగల్ కూడా వచ్చి పాట పాడింది, సంగీతరావు మన సహోదరుడు పాడించాడు. అట్లా గొంతు, ఇప్పుడు వయసు మీద మీకు గొంతు వాయిస్ ఉంది, దేవుడు చూపించాడు, అందరికీ ఆ వాయిస్ ఉండదు. అయితే మీరేమనుకోవాలి, వాళ్ళే పాడతారనే భావం నుంచి బయటపడి, నేను కనుక గొంతు ఎవరిదైనా విన్నాను అనుకో, కంపల్సరీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళని పాడమన్నమాట. మీకు తెలుసు ఎవరికి గొంతు పడుతుంది, వాళ్ళకి ఇవ్వరు. మీరు ప్రాబ్లం ఎవరిదో నాకు తెలియదు. ఏంటంటే నాకేంటంటే పేరు పెట్టి చెప్పడం ఇష్టం. ఎందుకు పేరు పెట్టి చెప్పడం ఇష్టం అంటే, నా పిల్లలు మీకు గొంతు ఉందంటే మీరు పాడవచ్చు, మీకు అవకాశం ఉంటుంది, మీకు వాయిస్ ఉందనుకో పాడవచ్చు, మైక్ స్వరం హల్లెలూయా మౌత్ పీస్లో. అట్లా అప్పుడప్పుడు నేను వాళ్ళకు మరీ పేరు పెట్టిస్తాను, మీరు అందరూ గుర్తించాలని. ఎందుకు ఈయన పేరు పెట్టి ఏం పాడమంటాడు, ఎందుకు ఈయననే పాడమనంట అంటే, ఏదో కొంచెం నాకు నచ్చింది వాళ్ళ వాయిస్, పర్ఫెక్ట్ కాకపోయినా ఏదో కొంచెం నచ్చింది, ఉన్నట్టు కరెక్ట్ ట్యూనింగ్, కరెక్ట్ బాగా పాడుతూ ఉంటాం. అప్పుడు మనం చర్చిలో అందరూ అట్లా పాడగలిగే వాళ్ళు తయారు కావాలి. అయితే సాధనమున పనులు సమకూరు ధరలోన. అభ్యాసం చేస్తే, ప్రోత్సహిస్తే, ఎంకరేజ్ చేస్తే ఒక వర్షిప్ టీం మనకుంటుంది. హల్లెలూయా. దేవుడు అన్ని రకాల పరిచర్య మనకి ఇచ్చాడు. శ్రద్ధ లేకపోవడం వలన దేన్ని లోపం లేకుండా ముగించలేకపోతున్నాం. ఇంట్రెస్ట్ లేకపోవడం వలన, పట్టించుకోకపోవడం వలన, మనసు పెట్టకపోవడం వలన వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యం ఉంది, పాటలు ఉంది, కానీ వర్షిప్ ఏంటి? వర్షిప్ అంటే పరిశుద్ధాత్మను గంతులేయడం కాదు. వర్షిప్ అంటే అందరూ ఆత్మను నింపబడడం కాదు. వర్షిప్ అంటే అది అనుకుంటున్నారా? మొత్తం ఆత్మలో లీనమైపోయి, మన మనసు దేవుని మనసులో లీనమైపోయి మొత్తం మునిగి తేలాడాలి. ఎట్లంటే ఒక రకం చెప్పాలంటే, హెచ్కేల్కు ఒక ప్రవచనం ఉండేదా, మోకాల లోతుకో, మొల లోతుకో, మళ్ళీ నీ నడుము లోతుకో, తర్వాత ఇంకేమన్నా మనిషి ఈదలేనగా ఇక అంటే ఈదడం అన్నట్టు ఆత్మలో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాటలు అనగానే మ్యూజిక్ చూడొద్దు, రాగాన్ని చూడొద్దు, అందులో ఉన్న భావాన్ని. అసలు పాడే వాళ్ళు ఎవరో అందులో పరకాయ ప్రవేశం చేసి లీనమై పాడితే అందరు హృదయాలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి వెళ్ళిపోతారు. అంతే, స్పిరిచువల్ రేపులోకి వెళ్ళిపోతారు, ఆత్మ సంబంధమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు ఊగుతూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. ముసలి మర్చిపోతారు, పెద్దవాళ్ళన్న సంగతి మర్చిపోతారు, ఉద్యోగస్తులన్న సంగతి మర్చిపోతారు, వాళ్ళు పెద్ద డబ్బుల సంగతి మర్చిపోయి పసి పిల్లల్లాగా ప్రభు సన్నిధిలో పరవశిస్తూ పాడుతుంటారు. హల్లెలూయా. మనకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఇటుక ఉంది, సిమెంట్ ఉంది, కంకర ఉంది, మేస్త్రి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి మెటీరియల్. కానీ మనకు కట్టుకోబుద్ధి అయితే లేదు. హల్లెలూయా.
అన్ని రకాల ప్రజలు ఇచ్చాడు దేవుడు. మన మినిస్ట్రీ ఇక్కడ పాడగలిగే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు, పని చేయగలిగే వాళ్ళు ఉన్నారు, వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే అన్నీ ఉన్నాయి. సిమెంట్ పని సిమెంటే, ఇటుకది ఇసుకదే, నీళ్ళ పని. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది, దేనికి ఉండే గౌరవం దానికి ఉంటుంది. కానీ అందమైన సుందరమైన ఇల్లు దాకా మాత్రం మారదు. ఎక్కడ ఉంటే మారుతుందండి. సిమెంట్ అక్కడనే ఉంది, ఇసుక అక్కడనే ఉంది, కంకర అక్కడనే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది ఇల్లు కట్టాలి కదా. కట్టాలంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం అవకాశం ఇచ్చి ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. అసలు దేవుడు వీళ్ళకి చెప్పాడండి స్మృతించమని, గాయకుల్ని ఏర్పరచుకొని చెప్పాడండి? చెప్పలేదండి. కానీ యెహోషాపాతుకి అనిపించింది, యుద్ధము దేవుడు ఏం చేస్తున్నాడు. దేవుడు యుద్ధం చేయాలంటే ఇశ్రాయేలు చేయు స్తోత్రుల మీద ఆశీనుడయ్యే దేవుడు. స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన దిగుస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా ముందు నడుస్తాడు. హల్లెలూయా. యుద్ధం ఆయనదే అన్నాడు కదా, ఆయనే పోట్లాడతానన్నాడు కదా, ఆయనే జయిస్తానన్నాడు కదా. అయితే మనం చేయగలిగేది ఏంటంటే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యెహోవాను స్తోత్రం చేస్తూ ఒక క్రమం ఉందండి బైబిల్లో. ఒక క్రమం. మీరు బైబిల్ అంతా చదవండి. మనమే అంత అడ్డదిడ్డంగా క్రమం లేకుండా ఎట్టెటలో కూర్చోవడంలో క్రమము, మాట్లాడడంలో క్రమము, నిలుచోవడంలో క్రమము, పాట పాడడంలో క్రమము, హల్లెలూయా, భక్తిలో క్రమము, ఆరాధనకు రావడంలో క్రమము, వస్త్రాలలో క్రమము, చూపులో క్రమము, వినడంలో క్రమము, ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. చూస్తే ఎవరన్నా కొత్తగా వస్తే టైం ఏర్పడదు. ఇంకొకొద్దిసేపు ఉంటే బాగుండు ఈ మందిరంలో, ఇంకొకొద్దిసేపు పాటలు పాడితే బాగుండు, ఇంకొకొద్దిసేపు ప్రభువును ఆరాధిస్తే బాగుండని అనిపించేంతగా ఆయన సన్నిధి తోడవాల మనకు. హల్లెలూయా. ఒక వర్షిప్ టీం దేవుడు లేకపోతున్నాడు. హల్లెలూయా. ఒక ఆరాధించే సంఘముగా దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. అయితే ఇవన్నీ చేయకముందు మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి మనం చేయాలి, గుర్తించాలి. ఎవరికి స్వరంతో ఎవరు పాడగలుగుతారో. మళ్ళీ దీంట్లో పోటీతత్వం రావద్దు. హల్లెలూయా. దీంట్లో ఒకరిలాగా ఒకరు లేమండి మనం. నేను పొట్టిగా నల్లగా ఉన్నాను, మీరు నల్లగా ఉన్నారా? నా ముఖ కవలికలు వేరు, మీ ముఖ కవలి అట్లా ఎవరికి వారే కృప ప్రత్యేకమైనది. అది ఎవరు పోటీ కాదు. అందరూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాలు వాడుతుంటే ప్రభువు మహిమ, సంఘానికి ఆశీర్వాదం. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు అంటే గంట నుండి గణితం దాకా ఆయనే చేస్తాడు, పాటలు ఆయనే పాడతాడు, వాక్యం ఆయన చెప్తాడు, సాక్ష్యాలు ఆయన చేస్తాడు. అంటే సంఘంలో ఉన్న వాళ్ళను ఎదిగింప చేయాలంటే ఫస్ట్ ఆ మనుషులు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మనసుకు దగ్గరగా ఉండాలా, దేవుని ఆలోచనకు దగ్గరగా ఉండాలా, దేవుని హృదయానికి దగ్గరగా ఉండాలా, దైవికంగా ఉండాలా. అలాంటి వాళ్ళను దైవ సేవకులను ప్రేరేపించి వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. హల్లెలూయా. ఏ మార్పు లేని వ్యక్తికి అన్ని అవకాశాలు ఇస్తే ఇక పాస్టర్లు లెక్క చేయడు, సంఘాన్ని లెక్క చేయడు, పెద్దలు లెక్క చేయడు, చిన్నోళ్ళు లెక్క చేయడు. నేను ఇంటనే సంఘం అని అంటారు. కానీ ఫస్ట్ దేవుని దగ్గర ఉంటారు. హల్లెలూయా. క్రీస్తుకు దగ్గర ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరాధిస్తూ స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు పెరాకాల్లోయ సంగతుల పుట్టునగాక. పెరాకాల్లోయ స్తుతిలోయ దేవుని ఆరాధించే సంఘముగా ఉంటే ఆ సంఘం విస్తరిస్తుంది. స్తుతిస్తే దేవుడు ఆ సంఘంలో ఉంటాడు, ఆరాధిస్తే దేవుడు ఆ సంఘంలో ఉంటాడు, ప్రార్థిస్తే ఆ సంఘంలో దేవుడు ఉంటాడు. కొన్ని సంఘాలను నేను గమనించాను, ప్రతిరోజు సాయంకాలం విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఉదయం అంతా డ్యూటీలకు వెళ్తారు, పనులకు వెళ్తారు. సాయంత్రం ఒక టైం పెట్టుకొని బ్రదర్స్ సిస్టర్స్ మందిరంలో కూడుకొని ఏం చేయరు, ఒకటో రెండో పాటలు పాడుకుంటారు. ఒక గంట సేపు ఒకరి తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అలాంటి సంఘాలు వర్ధిల్లుతున్నాయి. హోసన్న మినిస్ట్రీస్ వర్ధిల్లడం కారణము స్తుతి స్తోత్రమే. ప్రతి శనివారం ఉదయకాలం సాయంకాలము మందిరంలో స్తుతితో ఉపయోగిస్తారు. మన గృహంలో చేద్దాం, సంఘంలో చేద్దాం. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు పట్టణాలను పట్టుకుంటాడు. ఎందుకంటే నడుస్తాడు మనతో, ప్రాంతాలను పట్టుకుంటాడు, మన సంఘంతో ఆయన ఉంటాడు.
మన సహవాసంతో ఆయన ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఉన్నాడు కదా. మీ దేవుడు భూమి ఆకాశం పైన ఆకాశం కింద భూమి అంది కానీ మీ దేవుని ఎదుట ఏది నిలవలేదు. మీ ఎదుట ఎవరు కూడా గెలవలేదు మిమ్మల్ని అని. అంటే దేవుడు వీళ్ళతో ఉన్నాడు అంటే స్తుతించాలా, ఆరాధించాలా, పాటలు పాడాలా. హల్లెలూయా. మనకు అక్షర జ్ఞానం ఉంది కాబట్టి మనము బైబిల్ చదవగలగాలి. భయం ఉండి చదవలేదు. చదువు రాక కాదు, చదువు లేక కాదు. వయోజన విద్యలో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా బైబిల్ చదవగలుగుతారు. కొంతమంది అసలు చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ పుట్టిందంటే చదువుకున్న బైబిల్ మీద చదవాలి అని పిల్లలతోనే వాళ్ళు నేర్పించుకొని కొలిచాలి. మీకు వస్తే సరిపోద్ది, తెలుగు చదవడం వస్తే సరిపోద్ది. అందుకని వాళ్ళు బైబిల్ చదువుతుంది. ఎందుకు తెలుసా? చదివి పెట్టినా బాబు చదివి వినిపించినంటే వాడు ఇక్కడ ఆడపోయినోడు, మావాడు పరిగెత్తినట్టు వాళ్ళు చదువు నేర్పించిన బాబు. అప్పుడు ఇది కాదు కానీ రోజు నాకు వాళ్ళు పెట్టి నా తల్లి వృద్ధ తల్లి 60 సంవత్సరాల వయసు ఉంది కానీ మనసులో మాత్రం ఆశ రావలేదు. బైబిల్ నేను చదవాలి. వాళ్ళు పెడితే ఎంత ఇంట్రెస్ట్ నేర్చుకున్నాం. 3 నెలలలో బైబిల్ చదవడం మాత్రమే కాదు, సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగించడం ముసలాన్ని ఉర్దూలో. మరి మనకు చదువు ఉంది, తెలుగు ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బైబిల్ మాత్రం చదవం. ఈ రోజు వాళ్ళు చచ్చిపోవాలి. అన్నీ ఉండి బైబిల్ చదవరు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ జీవితంలో బైబిల్ చదవరు. సహోదరుడు ఎన్నిసార్లు మీరు ముగించారు? 12 సార్లు ముగించారు బైబిల్ లాజరు గారు. హల్లెలూయా. అంటే కనీసం రోజుకు 12 నిమిషాలు మీరు చదవగలిగితే సంవత్సరంలో బైబిల్ ముగిస్తారు. 12 minutes కేటాయించి మీరు చదవగలిగితే 1 yearలో బైబిల్ ముగిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. ఆ రాసుకున్న దైవిక జ్ఞానం చూడండి. సైన్యానికి భయపడదంటే దేవుడు చెప్పాడు భయపడదు. ముందుకెళ్ళమంటే ముందుకెళ్ళారు. కానీ స్తుతిస్తూ ఆరాధిస్తూ అక్కడ లేవీయులు ఆ పరిశుద్ధ అలంకారం ధరించుకొని గాయకులు అన్ని రకాల ఆర్భాటాలతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడుతూ ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు యుద్ధం చేశాడు. మాటలు దాండని పెట్టి అన్ని శవాలై కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీళ్ళు మామూలుగా పెళ్లికి పోయినట్టే వెళ్తున్నారు. పోతే అన్ని విషయాలు అద్భుతం జరిగింది. కొంతమంది మిగిలారు. ఇక వీళ్ళు నెక్స్ట్ మిగిలిన వాళ్ళు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా వాళ్ళకే యుద్ధం జరిగింది. వాళ్ళకే శత్రువుగా వచ్చినప్పుడు కలిసి వచ్చేసారు, కలిసి గొడవలుకొని వచ్చారు. కానీ తర్వాత ఒకరు చూస్తే వాళ్ళకి శత్రుత్వం అనిపించి ఆ శత్రుత్వం ఎదురు వ్యక్తిని చంపేది అయిపోయింది. వాళ్ళు పట్టుకొని చనిపోయారు. ఒక్క మనిషి తప్పించుకోలేదు. కారణం స్తుతి, ఆరాధన. హల్లెలూయా. మన ప్రార్థనలో స్తుతి, ఆరాధన పాటలు ఉండాలి. ఎప్పుడన్నా మనం స్తుతించి ఆరాధించి పాటలు పడుతున్నామో ప్రార్థనలో సంఘంలో పాటలు కావచ్చు. కాబట్టి ఈ సెంటర్లో వర్షిప్ లీడర్స్ లేపాలి, వర్షిప్ గుంపులు లేపాలి. ప్రభును పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటే రోగాలు స్వస్థత రావాలి. అందరి హృదయాలు దేవుడు తాకాలి. ఎందుకంటే ప్లేన్ హృదయంతో, హృదయ శుద్ధితో, పవిత్రపరచబడిన హృదయంతో, ప్రోక్షించబడిన మనస్సాక్షితో మనం పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉంటే అందరి లోపల మారు మనసు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. వాక్యం వారి లోపల ఫలిస్తుంది. ఏపుగా దున్నబడిన భూమిలో విత్తనాలు విత్తితే ఎలాగూ మొలకెత్తుతాయో దేవుని వాక్యం ప్రతి హృదయములో ఫలించి నూరంతలుగా దీవించబడతారు. అందుకే వాక్యానికంటే ముందు ఆరాధన, ప్రార్థన, స్తుతి ఎందుకు చేపిస్తారు? బలవంతంగా స్తుతి చేయొద్దండి, బలవంతంగా ఆరాధన చేయొద్దండి. కొంతమంది పాస్టర్లు అంటే నాకు చాలా బాధేస్తుంది. 2 చేతులు ఉన్న వాళ్ళు స్తోత్రాలు చెల్లించండి, చేతులు పైకి తండ్రి. ఎందుకు ఈ సెల్ఫ్ లేని బడి నెట్టడం? ఒకరు మనకు చెప్పాలా ఆరాధించాలని? నువ్వు జస్ట్ కంపౌండ్లో అడుగు పెడుతుండగానే దేవుని ఆత్మ నిన్ను ఆవరించాలి. నీకు తెలియకుండా స్తుతి లోయలోకి వెళ్ళిపోవాలి.
బెరాక లోయలోకి వెళ్ళిపోవాలి, ఆరాధన భావంలోనికి వెళ్ళిపోవాలి, స్తుతించే అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఈ అనుభవము దావీదు మహారాజు పొంది కనుక దినమునకు 7 సార్లు స్తుతించి దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. ఆయన ఏమైనా నార్మల్ మనిషి? చక్రవర్తి. ఆయనకు బాధ్యతలు ఎక్కువ, పనులు ఎక్కువ, మెంటల్గా స్ట్రెస్ ఉంటుంది, భౌతికంగా పరిశ్రమలు ఉన్నాయి, యుద్ధాలు, ఇంట్లో కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ప్రజల సమస్యలు, ఇవన్నీ ఉన్న 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు దినానికి స్తుతిస్తాడు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి. ఆచరిస్తే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పులిపింపు వస్తుందంటే మీ మైండ్ ఎట్లన్నా పాడై ఉన్నాయి, కానీ ఆ మైండ్ను తుంగలు తొక్కేసి దీని ప్రకారంగా మీ మనసును మలుచుకోండి. దేవుని ఆలోచన ప్రకారం దేవుడు నడిపే అట్లా మలుచుకుంటే మీకు తెలియదు, మీకు తెలియకుండానే పేరు మార్పులు నీ జీవితంలో జరుగుతాయి. నిన్ను చూసే వాళ్ళకు ఆశ్చర్యము, భయము, భక్తి భావం మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద కూడా కలుగుతుంది. ఎందుకంటే టోటల్గా మన అంతరంగా ఇన్నర్ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటాడు. ఇంకెందుకండి ఒట్టి మోషే అక్కడ 40 దినాలు దేవునితో గడిపితే దిగి వచ్చేటప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు కింద వాళ్ళు అంటారు, మోషే గారు ముసుగేసుకొని అంటే టార్చ్ లైట్ వెళ్తులా ఉండేది. ఆయన ముఖాన్ని చూస్తే వాళ్ళ కళ్ళు మూతులు పడుతున్నాయి. కొంచెం మూసుకెత్తి మాట్లాడండి, ఆ మహిమ మేము తట్టుకోలేదు. ఎక్కడి నుండి వచ్చింది ఆ మహిమ? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు? ఆయన దగ్గర నడిపితే హల్లెలూయా. అట్లా మనం ఆరాధన చేస్తూ స్తుతిస్తున్నప్పుడు ప్రజలందరూ పర్వాలు తప్పుతారు, పాపులు పశ్చాత్తాపడతారు, మారు మనసు పొందుతారండి. వాక్యం చెప్పడానికి అవకాశం కూడా ఉండదు. స్తుతి ఆరాధనలోనే స్వాతంత్రం జరుగుతాయి, స్తుతి ఆరాధనలోనే నెమ్మది వస్తుంది, పాటలు పాడుతుండగానే ధైర్యం వస్తుంది, పాటలు పాడుతుండగానే మారు మనసు వస్తుంది. వాక్యం బైబిల్ తీసి చెప్పాల్సిన అవసరం లేకుండానే పరిశుద్ధాత్మ దేవునికి నేను మార్చడం చాలా ఈజీ అయిపోతుంది. అమ్మో, కొంతమంది హృదయాలు నల్లసారు గుండ్లు, ఆ గుండె అనేక గుండెలు వలపడతాయి, కానీ ఆ గుండు వల్ల అట్లొద్దు. మనం మెత్తని హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనికర సంపన్న ఆ చీకటి చర్మం పడుతున్నా. హల్లెలూయా. కనికర సంపన్నుడా ప్రార్థించగలిగే ప్రతి వ్యక్తి
ప్రభును ఆరాధించేవాడై ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెల్లించగలిగే వ్యక్తి అయి ఉండాలి. ప్రభుకు స్తుతి చేయగలిగే వ్యక్తి అయి ఉంటే సైతాన్ దుర్గాలు కూలిపోతాయి, అపవాది ప్రాకారపు గోడలు కూలిపోతాయి. శత్రువు అయిన సాతాను ఏ రూపంలో వచ్చి మనల్ని, మన కుటుంబాలను దాడి చేయడానికి మన ఆలోచన రూపంలో, అనారోగ్య రూపంలో, సమస్య రూపంలో వచ్చిన వాడు నీ ఆత్మీయ జీవితం మీద నిన్ను గెలవలేడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయలేడు. ఎందుకంటే ప్రభు వాగ్దానాన్ని నమ్మి నువ్వు ముందుకెళ్తున్నావు. నీ దేవుడు నిన్ను బలపరిచే దేవుడు, విడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటాం. అంటే స్తుతి వస్తూ ఉంటుంది. మనం పాడుకుంటాం కదా, స్తోత్రం చెల్లించడం అనేది. లాస్ట్లో పడదాం ఆ పాట కానుకలు పెట్టేప్పుడు. నిజంగా అంటే ఎన్ని రకాలుగా ఆ పాటలో దేవుడు మనకి ఏమేం చేశాడు, ఏమో సాయం చేశాడు. కాబట్టి మనం ఎందుకు స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం చెల్లించము, స్తుతి స్తోత్రం. ఆ పాట రాసింది ఎవరో కదా, మహానుభావుడు. హల్లెలూయా. అది మామూలు పాట కాదు. నువ్వు ఇంకా 100 సంవత్సరాల పాటు అదే మహిమ ఉంటుంది, అదే శక్తి ఉంటుంది, అదే బలం ఉంటుంది, అదే అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి కృతజ్ఞత, స్తుతి, లోయ అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ చివరి ఆదివారం దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన ఉపకారములను జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా మనం బ్రతికిన నాళ్ళు, రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత ఆయనకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. మేలులే గుర్తు చేసుకోవాలి. ఎన్నిసార్లు మనం విన్నా మనకి కీడే గుర్తొస్తుంది, మన బాధే గుర్తొస్తుంది, ఇబ్బంది పెట్టే వాళ్ళే గుర్తొస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడో ఒక మాట అని వాళ్ళు ఎప్పుడో ఉన్నారు, కానీ అది మాత్రం మనల్ని ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఒక దైవజనుడు స్కూటర్ మీద, ఇంకొక సంగతి ఆయన బండి మీద ఇద్దరు వెళ్తూ ఉంటే యవనస్తురాలైన ఒక అందమైన అమ్మాయి పాస్టర్ గారి బండిని ఆపింది లిఫ్ట్ కొరకు. ఆయన ఆపడంతోనే మన ఆలోచనలు, ఎవరి సంగతి ఆలోచనలు ఆపింది పాస్టర్ బండి కదా. మనం లోపల అనుకుంటున్నాం, ఇవి ఎక్కించుకుంటున్నా లేదా పాపం ఆయన మనసులో ఏం లేదు. ఎందుకంటే నైట్ అయిపోయింది, ఆ టైంకు ఆటోలు కూడా పోవు. అందుకేమో లిఫ్ట్ అడిగింది. ఈయన స్కూటర్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. ఇక పాపం మనోడు కూడా మనసులో లోపల సంఘర్షణ జరుగుతుంది. వెళ్ళిపోయారు. వాళ్ళకు బ్రోకుడికి ఉంది, ఇద్దరు పోతుంది చెరువు బండి మీద. ఈ బండి మీద కూర్చోండి. ఆ ఊరు వచ్చింది, ఆ ఊర్లో ఆమె దిగింది, వెళ్ళిపోయింది, టాక్సీ అయితే వెళ్ళిపోయింది. మనోడు బ్రోకుడికి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అంత అయిపోయింది. ఇక ఇంటికి తిరిగి వచ్చే ముందు ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళాలి కదా, పాస్టర్ సంగతి పెద్ద. అయ్యా మీరు ఆమె ఎందుకు కూర్చొని పెట్టుకున్నారు, ఏంటని అంటే, అదే మనం వస్తుంటే లిఫ్ట్ అడిగిన చూడు, ఒక అందమైన అమ్మాయి చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది. అసలు మీరు ఎక్కించుకోకుంటే బాగుంది. మీరు సేవకులు కదా, మీరు అభిషేక్తులు కదా, నువ్వు లేడీస్ను కూర్చోబెట్టుకోవడం ఏంటి అంటే, మనం ఎప్పటికీ ఇక్కడ పరిచయం చేస్తున్నాం కదా, 7 దాటిందంటే ఇక్కడ ఆటలు పోవు కదా, పైగా ఆడపిల్ల, మనం దేవుడి పిల్లలు కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆలోచనతో అక్కడ దిగబెట్టాను. నేను ఎప్పుడైతే ఆమెను అక్కడ దించానో అప్పుడే ఆమెను మర్చిపోయినా. బ్రోకుడికి అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, ఇంటికి వచ్చేదాకా మనసులో మోస్తాడు. నేను ఎప్పుడో తెచ్చేసాను, నువ్వు ఎందుకు మోస్తున్నావు మనసులో అన్నాడు. కొన్ని మన మనసులో సంవత్సరాలు గడిచిన మోస్తాను, అవి మన ఆరోగ్యాన్ని పాటు చేసేది, మనకు కృతజ్ఞత బుద్ధి లేకుండా చేసేది, ప్రభు సన్నిధిలో విరిగి నలిగిపోకుండా చేసేది, ప్రభు ఆత్మలో నడిపింపబడకుండా చేసేది. అది మనకు అవసరం లేదు కదా. ఏదో ఆత్మలో ఉంది, లేకపోతే ఏది వెహికల్ ఆపనట్టు చాలా మంది ట్రై చేసినట్టుంది, పాపం ఆపారు, దించారు, వెళ్ళిపోయింది, థ్యాంక్స్ అయిపోయి వెళ్ళిపోయారు, అవసరమైన పని. కానీ ఈ పాస్టర్కి సువార్త చెప్పవచ్చు, పాస్టర్ను వదిలిపెట్టారు. లేకపోతే సువార్త ప్రభు నమ్ముకోమని చెప్పకపోయినా, నేను పాస్టర్ను ఇక్కడ ప్రార్థనకి వెళ్తున్నా, ఆ ఊళ్ళో ఇంతమంది మారారు, వాళ్ళ రోగాల నుంచి బయటపడ్డారు,
వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళ కష్టాల నుంచి బయటపడ్డారు, ఇట్లా మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ఆమె సువార్త అందులోనే ఉంటుంది. మనోనికి ఆమెను మోస్తూనే ఉన్నాడు మనసులో. వాస్తవ ఎప్పుడే మాట్లాడు, నువ్వు ఎందుకు ఇంకా ఆమెను మోస్తున్నప్పుడు ఆమె ఆమె స్థానం రాగానే వాళ్ళ గురి రాగానే వాళ్ళ ఊరు రాగానే వాళ్ళ ఇల్లు రాగానే అక్కడ దించేసినప్పుడే నేను మర్చిపోయాను. నేనేమో ఆలోచించట్లేదు. కొన్ని విషయాలు వయసుతో పాటు సమయంతో పాటు మన మనసులో మనం మోస్తూ ఉంటే మనకు కృతజ్ఞత భావం ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది. అందుకని మేలు గుర్తు చేసుకోవాలి. యుద్ధాల గురించి ఆలోచించట్లేదు, శత్రువుల గురించి ఆలోచించలేదు, 3 జాతుల గురించి ఆలోచించలేదు. దేవుడు మాట్లాడిన తర్వాత వారి మనసు పూర్తిగా మారిపోయింది. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారింది కనుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నారు. ఈరోజు సంగమా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు గ్రాటిట్యూడ్ ఉందా? కృతజ్ఞత భావన నీకుందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చదువుకొని నేను ప్రార్థన చేసి సాక్షాత్కు సమయం ఇస్తాను. 4వ అధ్యాయం 6వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. మీరు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములను మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలనను మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత. 10 మంది బాగైతే ఒక్క వ్యక్తికి కృతజ్ఞత ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని చేత మేలు పొందిన వాళ్ళమే. 1. 2వది పరిచర్య ద్వారా కూడా మేలు పొందిన వాళ్ళమే. 3వది సంఘ సహవాసం ద్వారా మేలు పొందిన వాళ్ళమే. 4వది మన ఆత్మీయులు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, విశ్వాసులు, పరిశుద్ధులు, వాళ్ళ ద్వారా కూడా మనకు మేలు మంచి అనుభవించిన వాళ్ళమే. మరి వీళ్ళందరికీ సంఘానికి కృతజ్ఞత కలిగి ఉండాలి, పరిచర్యకు కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రభుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఒకరికొకరికి కృతజ్ఞత కలిగి ఉండాలి, సేవకులకు కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని కార్యాలకు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఇదేమని నుండి కోరేది ఇదే. కృతజ్ఞత కలిగి ఉన్న ఏ హృదయమైనా యేసయ్యకు దగ్గర ఉంటుందని సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తాను. యేసయ్య గుండెకు, యేసయ్య మనసుకు దగ్గరగా ఉండే మనుషులు ఎవరంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు. కృతజ్ఞత కలగడం అంటే చేసిన మేలును గుర్తు పెట్టుకొని కృతజ్ఞతాభావం. అందుకే దావీదు మహారాజు 45వ కీర్తనలో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. ఆమేన్. ఆయన మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహవాసంలోకి రావడం ద్వారా ఎన్ని మేలు జరిగాయి, యేసును నమ్ముకోవడం ద్వారా ఎన్ని మేలు జరిగాయి, వాక్యం వినడం ద్వారా ఎన్ని మేలు జరిగాయి, ఈ వరంగల్ పరిచర్య ద్వారా నీ కుటుంబానికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి, దైవ సేవకుల ప్రార్థన ద్వారా ఎన్ని రకాలుగా నువ్వు బ్లెస్ అయ్యావు. అంత మాత్రమే కాక నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీ సంఘస్థులు, విశ్వాసుల ద్వారా ఎన్నిసార్లు పురికొల్పబడ్డావు, ఎన్నిసార్లు ప్రోత్సహించబడ్డావు. మాట సహాయమే కావచ్చు, సమయాన్ని వెచ్చించడమే కావచ్చు, ప్రార్థన చేయడమే కావచ్చు, ఆదుకోవడమే కావచ్చు, ఈ ఎవరెవరి నుండి ఎన్ని రకాలుగా మనకు మేలులు అందాయో వాటిని ఎప్పటికీ మర్చిపోవద్దు. కట్టే కాలే వరకు మర్చిపోవద్దు, భూమిలోకి వెళ్ళే వరకు మర్చిపోవద్దు. ప్రతిరోజు నేను గుర్తు చేసుకుంటాను. దేవుడు నాకు, నా కుటుంబానికి ఏం చేశాడో గుర్తు చేసుకుంటాను. దేవుడు సంఘానికి, సంఘంలో ప్రతి కుటుంబానికి ఏం చేశాడో గుర్తు చేసుకుంటాను. హల్లెలూయా. తర్వాత నాకు ఏ విధంగా సంఘము, విశ్వాసులు, పరిశుద్ధులు సహకరించి పర్సనల్గా, పరిచయపరంగా ఎన్ని రకాలుగా చేశాడో జ్ఞాపకం చేసుకుంటాను. మీకు మనుషుల ఎడల కృతజ్ఞతాభావం కలగాలి అంటే ఒక్కసారైనా మిమ్మల్ని బలపరచలేదా? ఒక్కసారైనా మాట సహాయం చేయలేదా? ఒక్కసారైనా టైం మీ కొరకు కేటాయించలేదా? మీతో ఉన్నవాళ్ళు, మీలో ఉన్నవాళ్ళు, విశ్వాసులు, సంఘము, సహవాసం ఎన్నిసార్లు ఆదుకోవాలి మనల్ని,
ఎన్నిసార్లు నిలబెట్టలే, ఎన్నిసార్లు బలపరచలే, ఎన్నిసార్లు ముందుకు నడిపించడం ప్రోత్సహించలే. అంటే మనుషులకు కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని సేవకులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ప్రాంతంలో మందిరము సంఘం ఉంది కనుక సంఘానికి కృతజ్ఞత కలిగి, పరిచర్యకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ పరిచర్య వలన, ఈ సేవకుల వలన, ఈ సంఘం వలన నేను నా కుటుంబం బ్లెస్ అయ్యాను. ఈ కృతజ్ఞత భావం ఉంటే మందిరం గురించి ఇట్లా మీకు ఫోన్ చేసి మీరు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం ఉంటుందండి. నా దేవునికి నేనే తెచ్చిన తక్కువే. ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఉంటుందండి. చెప్పండి, అవసరం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనీ ఖర్చు పెడతాం, సమయాన్ని ఖర్చు పెడతాం, ఆరోగ్యాన్ని ఖర్చు పెడతాం, మన వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా ప్రభు కొరకు వాడి అనేకులు వేసే సంధి నడిపిస్తాం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ప్రేమ చేస్తాను. 18వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం నుండి త్వరగా చదువుకుందాం. నిర్గమకాండం 18 7వ వచనం నుండి చదువుకుందాం. మోషేకు వర్తమానము పంపగా మోషేకు వర్తమానము పంపగా 12వ వచనం. హల్లెలూయా. మరియు మోషే మామయ్యైన ఇత్రో ఒక దహన బలులను దేవుడికి అర్పింపగా అహరోను ఇజ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చు. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చింది. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తుల కొరకు చేసినదంతయు ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలకు విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌత్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతలందరి కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. ఇంకా ఇంకేం చేశారు? మరియు మోషే మామయ్య ఇత్రో ఒక దహన బలులను దేవుడికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చింది. ఆమె గట్టిగా చెప్పబడి మోషే మామను ఎదుర్కొని ఇశ్రాయేలీయులను ఐగుప్తు చేతిలో నుండి ఫరో చేతిలో నుండి ఎన్ని రకాల మేలు చేసి విడిపించాడో సాక్షి రూపంలో పంచుకున్నాడు. అప్పుడు ఇత్రో ఆ మేలులన్నిటి గురించి విని సంతోషించి మీ దేవుడు సమస్త దేవతల కంటే గొప్ప దేవుడని ఇప్పుడు నాకు అర్థమైంది. హల్లెలూయా. నిజమైన దేవుడు నాకు అర్థమైంది. దేవుని అంగీకరించడం కొరకు దహన వల్ల అర్పించి పెద్దలందరినీ పిలిచి కృతజ్ఞత కూడా ఏర్పాటు చేసి మంచిగా భోజనాలు పెట్టి మంచిగా సంతోషించారు దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడైన యాజకుడే అతడు, కానీ దేవుని దగ్గరికి వచ్చాడు. పూజారి ప్రభు దగ్గరికి వచ్చేసాడు, ప్రభుని గొప్ప చేశాడు. సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యం అనేది ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలంటే మన జీవితంలో చేసిన అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను రక్షించబడకుండా నా జీవితం, రక్షించబడిన తర్వాత నన్ను కాపాడింది, నా పిల్లల్ని కాపాడింది, నా గృహాన్ని కాపాడింది, ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. పరీక్షల్లో ఎన్నో ఉడతలు కూడా వచ్చినప్పుడు కాపాడింది, ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పుడు కాపాడింది, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు. ఇవన్నీ ఏకరువుగా రాత్రి పడుకునే మీద గుర్తు చేస్తాను, ఉదయకాలము లేచిన తర్వాత ప్రార్థనలో గుర్తు చేసుకుంటే నాకు నిరాశ నిస్పృహలు ఉంటాయా? మేలు గుర్తు చేసుకుంటే ఆనందం ఉంటుంది కదా. ఏమండి, బీర్బుల్ చూస్తున్నాం, నిజమాబద్ధమా? ఇవి మనం చేయాలి కదా.
100 మందిలో 10 మంది మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. 90 మంది మనల్ని ప్రేమించేవాళ్ళే కదా, 90 మంది మనల్ని అర్థం చేసుకునేవాళ్ళే కదా, 90 మంది మనను గౌరవించేవాళ్ళే కదా, 90 మందికి మన మనసు మన హృదయం తెలుసు కదా. మరి మన మనసు ఎవరి మీద ఉంటుంది? 10 మంది మీద ఉంటుంది. ఎందుకు? బాధ పెట్టే ఇష్యూస్ గురించి కానీ, బాధ పెట్టే మనుషుల గురించి కానీ, బాధ పెట్టే సంఘటనల గురించి కానీ, బాధ పెట్టే గుణగణాల గురించి కానీ మనం పట్టించుకోవద్దు. ఏం ఆలోచిస్తే నీకు సంతోషం వస్తుందో, ఏం ఆలోచిస్తే బైబిల్ చదవాలనిపిస్తుందో, ఏం ఆలోచిస్తే మందిరానికి వెళ్ళాలనిపిస్తుందో, ఏం ఆలోచిస్తే ప్రభువును ఆరాధించాలనిపిస్తుందో, ఏం ఆలోచిస్తే ప్రభువును అందుకోవాలనిపిస్తుందో ఆ విషయాల మీద కేంద్రీకరించాలి మన మనసులో. హల్లెలూయా. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగితే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అంతా నా మంచికే. ఆమేన్. పల్లవి ఒక చరణం పడదామా? వస్తుందా? మర్చిపోయినా? హల్లెలూయా. అంతా నా మేలుకి, అంతా నా మంచిగానే ఒక వండర్ఫుల్ సాంగ్. ఆ సాంగ్ చేయడానికి 10 లక్షలు ఖర్చు అయింది. ఒకటే పాట. ఆశీర్వాదం ఒక దేవుడు. వండర్ఫుల్ సాంగ్. హల్లెలూయా. దేవునికి మహిమ. నా వీడియో చేస్తే సీరియస్గా తీసుకోలేదు. సరే, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని మహిమపరిచే 14 వచనాలు 7 వచనాలు 7 వచనాలు ఉన్నాయి. అసలు ప్రాణం కమలాకర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిండు. ఆ ఒక్క పాటకి 10 లక్షలు ఖర్చు వచ్చింది. ఒకటే పాట. మనం పెట్టగలుగుతాం వల్ల కనికర సంపూర్ణ లాంటి పాటకు ఆయనతో మనం చేయించాలి. దేవుని చిత్తం అయితే. హల్లెలూయా. మొత్తం ఆత్మ సంబంధమైన ప్రపంచం షేక్ అయిపోతుంది. ఆ వాక్యమే ఉంటుంది అందులో. 7 వచనాలు కానీ 7 వచనాలు. అంతా నా మంచికి యేసులో ఆరాధన. హల్లెలూయా. ఆయన ఆరాధించేది మహిమపరిచింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞత. ఎవరికి? దేవునికి, సంఘానికి, మన ఆత్మీయులకు, దైవ సేవకులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. సమయం ఖర్చు పెట్టాలి, కృతజ్ఞత కలిగి ఉంటే. డబ్బు ఖర్చు పెట్టాలి, పరిచర్యలో మన ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి. మనం అనుగ్రహించిన ప్రతి దానిని కృతజ్ఞత కలిగి చేయాలి. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన హృదయానికి వేసే దగ్గరగా ఉంటాడు. మేలు గుర్తు చేసుకుంటేనే కృతజ్ఞత భావం వస్తుంది. 9 మందికి గుర్తు లేదండి కుష్ఠరోగులకు. ఒక్కడు మాత్రం ఒకటి మీరు నీ ఇష్టం రా, నేనైతే ఏసే పాదాలు పట్టుకుని థ్యాంక్స్ చెప్పిస్తా అని వచ్చాడు. ఏసే అంటాడు, అరే 92 వాళ్ళు బాగుపడ్డారే. మరి వాళ్ళ సంతోషం, వాళ్ళు చాలా సంతోషం ఉందయ్యా. వాళ్ళ రోగులు పోగా అన్ని పోయాయి, పసిపిల్లలు అయిపోయారా, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లలు అందరూ గుర్తొచ్చి వెళ్ళిపోయాయా. కానీ నాకు మాత్రం నువ్వే గుర్తొచ్చావు. హల్లెలూయా. రోగం ఉన్నప్పుడు నన్ను హీనంగా చూశారు, రోగం ఉన్నప్పుడు నన్ను దగ్గర రానిలేదు. సమాజం వెలివేసింది, సంఘం వెలివేసింది. కుష్ఠరోగం కదా, అంటరాని తప్పు కదా, ఆ ప్రజల మధ్యలోకి మేము వెళ్ళలేము ధైర్యంగా. అలాంటి నరకాన్ని అనుభవించామయ్యా. మీరు అన్నారు, మీరు వెళ్ళండి, మీరు బాగైపోతారు అన్నారు. మీ మాట నమ్మి విశ్వాసంతో వెళ్ళాము. మార్గ మధ్యలోనే శుద్ధం అయిపోయాము. మొట్టమొదలు బాగైన తర్వాత గుర్తొచ్చింది మీరే యేసయ్యా. హల్లెలూయా. భార్య పిల్లలు భర్త గుర్తు రాలేదు. ఇక్కడ మనందరికీ మన లైఫ్లో దేవుడు చేసిన మేలు గుర్తు చేసినప్పుడు గుర్తు రావాల్సిన ఏంటి? మొదలు దేవుడు, తర్వాత దేవుని సేవకులు, తర్వాత సంఘం, తర్వాత ఆత్మీయులు, బంధువులు. ఇదొక క్రమం. కానీ అన్ని మర్చిపోతాం మనం. గడ్డకు వచ్చినాక, ఒంటి మీదకి వచ్చినాక బుద్ధి చూపిస్తాం. మనిషి బుద్ధి చూపిస్తాం. చూపించాను. ప్రాణం పోయినా, ఊపిరి పోయినా చూపించదు.